అవకాశం అయితే ఉంది. మరి కిమ్ ఎంట్రీ ఇచ్చాడంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, డైరెక్ట్ గా నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలోకి దిగారు అమెరికాకు వ్యతిరేకంగా, ఇరాన్కి సపోర్ట్ గా. అంటే పరిస్థితి ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో రష్యా చైనా ఇప్పటికే అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నాయి. మరొక 21 దేశాలు ఇస్లామిక్, అరబిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలు కూడా అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నాయి. డైరెక్ట్ గా ఇప్పుడు కిమ్ కూడా రంగంలోకి దిగారు. కిమ్ కి డొనాల్డ్ ట్రంప్ కి ఉన్నటువంటి ఆ యుద్ధం, ఆ ఒక సిచ్యువేషన్ ఇప్పటిదేమి కాదు, సుమారుగా కొన్ని ఏళ్లుగా జరుగుతోంది. సో ప్రజెంట్ కిమ్ ఎంట్రీ ఇచ్చారు అని అంటే కనుక సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? రైట్ మధు, కిమ్ డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు అని అంటే సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? అమెరికా అధ్యక్షుడికి కిమ్ కి మధ్య కొన్నేళ్లుగా ఒక రకంగా ఒక యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ గా అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు కిమ్, అంటే ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, యుద్ధం కోసం ప్రపంచ దేశాలను కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి, తప్పని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం. ఎందుకంటే ఒక దేశానికి ఒక దేశం మద్దతు ఇచ్చిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ కి అమెరికా మద్దతు తెలుపుతూ డైరెక్ట్ గా యుద్ధంలోకే అమెరికా ఎంట్రీ అయినటువంటి పరిస్థితి. అణు కర్మాగారాల పైన, ముఖ్యంగా న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర దాడి చేశారు. పెద్ద ఎత్తున బాంబులతో అమెరికా నుంచి బయలుదేరి 36 గంటల పాటు ప్రయాణిస్తున్న విమానాలు దాడి చేస్తే, దీంట్లో ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ కోసం ఇరాన్ కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఆల్రెడీ రష్యాను సంప్రదించారు. తర్వాత కిమ్ తో సంప్రదించారు. కిమ్ డైరెక్ట్ గా అయితే ఓపెన్ గా మద్దతు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే రష్యా పూర్తిగా మద్దతు తెలుపుతా ఉంది, ఇరాన్ కోసం నిలబడతామనేటువంటి స్టేట్మెంట్ చేసింది. అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ గా కిమ్ కూడా రంగంలోకి దిగారు. కిమ్ కొంచెం వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్లలో ముందు వరుసలో ఉంటారు, గతంలో చూసాం. అవసరమైతే ఇరాన్ కు మద్దతుగా యుద్ధ సామాగ్రిని పంపుతాము, ఇరాన్ పైన ఇరాన్ కి ఏం జరిగినా కూడా ఉత్తర కొరియా అండగా ఉంటుంది, ఇంతే ధీటుగా రెస్పాండ్ అవుతామంటూ ట్రంప్ కు హెచ్చరికలు కూడా కిమ్ జాంగ్ ఉన్ స్టేట్మెంట్ చేశారు. ఇది కాస్త ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. కిమ్ అనేటువంటి వ్యక్తి కాస్త ఇంత ముందుకు మాట్లాడుకున్నట్టుగా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. కొంచెం డేర్షిపర్, ఏ ఒక్క దేశం ఇన్వాల్వ్మెంట్ ని ఒప్పుకోరు, ఏ ఒక్క ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయరు. గతంలో కరెక్ట్ గా ఒక నెల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా కిమ్ భేటీ అయ్యారు. జరుగుతున్న అన్ని పరిణామాలను ముందుగానే గెస్ చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్, కిమ్ ఇద్దరు చర్చించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ అమెరికా ఇరాన్ తో డైరెక్ట్ గా యుద్ధానికి దిగితే వారు తదుపరి యాక్టివిటీ ఎట్లా ఉండాలి, పర్ మూవ్మెంట్ ఎలా ఉండాలి, ఏ దేశానికి మద్దతుగా ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి దానిపైన చర్చించుకున్నారు. అందులో భాగంగానే రష్యా చేసిన స్టేట్మెంట్ తర్వాత కరెక్ట్ గా 4 రోజుల తర్వాత కిమ్ స్టేట్మెంట్ చేయడంతో కాస్త ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది దేశాల మధ్య. ఇప్పటికే దేశాలన్నీ యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ఇజ్రాయెల్ తో పాలస్తీనాతో వివాదం, గాజా పైన దాడి, ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన దాడి, తర్వాత గతంలో చూస్తే ఇంకా కొన్ని దేశాలు, ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా వార్ నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి సుదీర్ఘంగా. ఇప్పుడు వీటన్నిటికీ బేస్ అయినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేటువంటిది మిగతా దేశాలన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మొన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఆ యుద్ధ వాతావరణం ఉన్నటువంటి దేశాలలో ఇది ప్రపంచం మొత్తం ఉన్నటువంటి దేశాలన్నీ రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అమెరికా వారం రోజుల టైం ఇచ్చి వెంటనే దాడి చేయడం అణుస్థావరాల పైన, ఇరాన్ లో ఉన్నటువంటి వాటిపైన మిగతా దేశాలు రియాక్ట్ అవుతున్నాయి. ఇటు రష్యా, ఇటు ఉత్తర కొరియా, దీంతో పాటు చైనా ఆల్రెడీ యుద్ధ సామాగ్రిని ఇరాన్ కు పంపిస్తూనే ఉంది. సిచ్యువేషన్ కొనసాగుతుంది, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. ఇజ్రాయెల్, అమెరికా మాత్రం ఒక కఠినమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాయి. ప్రజాపాలనను అక్కడ నెలకొల్పేంత వరకు, అక్కడ ఖమేనీని అంతమొందించేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇటు ఇరాన్ కు మద్దతుగా ఈ దేశాలన్నీ కూడగట్టుకోవడం వాళ్ళంతా ముందుకు వస్తుండడంతో, ముఖ్యంగా కిమ్ అనే వ్యక్తి యుద్ధ సామాగ్రిని అందజేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన, ప్రస్తుతం వార్నింగ్ చేయడం పైన అటు అమెరికాకి ఇజ్రాయెల్ కి కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో అనేటువంటి ప్రపంచ దేశాలు వేచి చూస్తా ఉన్నాయి. అంటే ఇది పరిస్థితి ఎక్కడ వరకు దారి తీయొచ్చు అంటారు? ప్రస్తుతానికైతే ఆల్రెడీ యుఎన్ లో చర్చ జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ లో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఆంటోనీ గుటెరస్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, డీఎస్కలేట్ అంటున్నారు. అక్కడ అమెరికాని కూడా తప్పుపడుతున్నారు, ఆయన ఇరాన్ ని కూడా తప్పుపడుతున్నారు. సో నిజంగానే యునైటెడ్ నేషన్స్ లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్లు చాలా పెద్ద ఎత్తున ఒకరిదంటే ఒకరని తప్పని చెప్పి ఏలెత్తుకునేటువంటి పరిస్థితి ఉంది. సో డీఎస్కలేషన్ కోసం ఏ దేశం కూడా ప్రయత్నం చేయడం లేదు. గతంలో మనం చూస్తే
అటు రష్యా ఉక్రెయిన్ వార్ నేను ముగింపు పలుకుతాను అమెరికా రంగంలోకి దిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేను ముగింపు పలుకుతాను అమెరికా రంగంలో దిగింది. కానీ ఇప్పుడు ఏకంగా అమెరికానే యుద్ధంలోకి దిగడం ఎలా చూడాలి? దీన్ని డిఎస్కలేట్ చేసే ప్రయత్నం లేదంటారా? నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగుతుందని అంటే అసలు యుద్ధానికి ముగింపు పలికే అవకాశం లేదా? ఎవరు కూడా యుద్ధానికి ముగింపు పలకాలని ఆలోచన లేరా? నిజంగా ఇప్పటికే ప్రపంచంలో అణు ఆయుధాలు కలిగినటువంటి దేశాల తరఫున చేయడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రస్తుతం ఈ అణు ధార్మికమైనటువంటి వాటిని శుద్ధి చేసేటువంటి న్యూక్లియర్ శుద్ధి చేసేటువంటి దాంట్లో భాగంగా నెక్స్ట్ దాదాపు 90% చేరింది అనేటువంటిది అంచనా వేస్తా ఉన్నారు ప్రపంచ దేశాలు. నెక్స్ట్ కానీ న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయడము, అత్యాధునికమైనటువంటి అణు ఆయుధాలను తయారు చేయడానికి దగ్గరలో ఒక అడుగు దూరంలో ఇరాన్ ఉంది. ఆ మూమెంట్ లో ఇరాన్ దెబ్బ కొట్టాలి. దాంతో పాటు క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ప్రపంచ దేశాలకు దాదాపు 20 నుంచి 25% క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచే సప్లై అవుతా ఉంది. సో దీన్ని చేజిక్కించుకోవడానికి అమెరికా 2 రకాలుగా ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటేమో ఇజ్రాయెల్ ఏమో అణు ఆయుధాలను తయారు చేయకుండా ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇంకా చేయడం, రెండవది అమెరికా క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన విషయంలో కంట్రోల్ చేయడం ఇరాన్. సో వాటి అన్నిటి విషయంలో ఇప్పుడంతలా యుద్ధ వాతావరణం తగ్గే పరిస్థితి లేదు. నిజంగానే అమెరికా ద్వంద్వ వైఖరి 2 రకాలుగా 2 నాలుకల ధోరణిలాగా మాట్లాడేటువంటి శాంతి చర్చలకు రావాలి, అందుకోసం అడుగు ముందుకు వేయాలని ఇరాన్ హెచ్చరించిన అమెరికానే ఈ రోజు డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగడం, ఇంకా మరిన్ని దాడులు చేస్తాము, ఇంకా చాలా టార్గెట్లు ఉన్నాయి, ఆ టార్గెట్లను కూడా మేము ఎయిర్ స్ట్రైక్ ద్వారా హిట్ చేయబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్. ఇటు ఇరాన్ కు మద్దతు తెలుపుతున్నటువంటి ముస్లిం కంట్రీస్ పైన ఒత్తిడి తేవడం, ఇలా మళ్ళొక వైపు ఇజ్రాయెల్ కి ఆయుధ సంపత్తిని సమకూర్చడం, ఇదంతా చేస్తూ ముందుకు పోతా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ వాతావరణ పరిస్థితులు. ఏ దేశం చర్య తీసుకున్నా, ఇటు రష్యా ముందడుగు వేసి అమెరికాకు వ్యతిరేకంగా తీసుకున్నా, కిమ్ అనుకున్నట్టుగానే అమెరికాకు ఇచ్చినటువంటి వార్నింగ్ ప్రకారం ఇరాన్ కు సహాయం చేసినా ఈ ఉధృతంగా మారే అవకాశం ఉంది. యుద్ధం ఏం జరుగుతుందో అనేటువంటిది కూడా ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తా ఉన్నాయి. రైట్ మరు. సో ప్రస్తుతానికి నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలో దిగారు, ఇరాన్కి సపోర్ట్ నిలబడ్డారు, ఆయన అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఇకపైన దాడులు ఆపకపోతే నేను కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది, నేను కూడా ఇక ఇరాన్కి అడ్డుగా ఉంటానని చెప్పేటువంటి వార్నింగ్ ని కిమ్ ఇస్తున్నారు. అయితే కిమ్ కి గతంలోనే డొనాల్డ్ ట్రంప్ తో అనేక విభేదాలు ఉన్నాయి. ఆయన మొదటిసారి ప్రధాని అయినప్పుడే డొనాల్డ్ ట్రంప్ కి కిమ్ కి అసలు పడలేదు. సో ప్రస్తుతానికి ఇంకా ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిమ్ వీళ్ళంతా కూడా ఇరాన్ వైపు నిలబడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా ఇద్దరు కలిసి పోరాడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ యుద్ధం మరొక నెక్స్ట్ లెవెల్కి దారితీసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్లో కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇరు దేశాల మధ్య సంధిని కుదిర్చాలనేటువంటి ప్రయత్నం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న రకంగా చాలామంది మాట్లాడుతున్నారు. మరోవైపుగా అటు యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యా తరఫున అంబాసిడర్, ఆ తర్వాత ఇటువైపుగా ఇరాన్ వైపుగా అంబాసిడర్లు కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా వైపుగా వేలు చూపించి అమెరికానే ఇంతటి దారుణానికి కారణం, అమెరికానే అనవసరంగా ఈ రకమైన యుద్ధానికి దారితీసిందని చెప్పి అమెరికా పైనే వారంతా కూడా బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అంబాసిడర్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, వి డిడ్ంట్ ఈవెన్ డూ హర్ట్ సివిలియన్స్, మేము ఎక్కడ కూడా సివిలియన్స్ని హర్ట్ చేయలేదు, సివిలియన్స్ ఇంతపై దాడి చేయాల ఆలోచన మాకు లేదు. వాళ్ళు పదే న్యూక్లియర్ అంటున్నారు కాబట్టి న్యూక్లియర్ వల్ల మాకు కూడా ముప్పే అనేటువంటి ఒక భావనలో ఉన్నాం, అందుకే మేము ఈ రకమైనటువంటి దాడి చేయాల్సి వచ్చింది.